విశాఖపట్నం దగ్గరలో ఉన్న ప్రసిద్ధ ఆలయం ఈ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయంలో మనము విష్ణుమూర్తి దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి అవతారాన్ని దర్శించుకుంటాము. ఈ ఆలయము సింహాచలం కొండపైన ఉంటుంది. ఈ స్వామివారిని భక్తులు సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో సంవత్సరానికి కేవలం 12 గంటలు మాత్రమే మనకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఇదే వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయము. ఎదురుగా కనిపిస్తున్నదే వెస్ట్ గోపురం. వెహికల్స్ అయితే ఇక్కడి వరకే అలో చేస్తారు. విశాఖపట్నం నుండి 18 కిలోమీటర్స్ దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది. అలాగే సింహాచలం టౌన్ నుండి 5 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. ఈ టెంపుల్ చేరుకోవడానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి వెహికల్లో రావచ్చు, రెండవది స్టెప్స్ పై నుండి కూడా నడుచుకుంటూ రావచ్చు. స్టెప్స్ ద్వారా నడుచుకుంటూ వచ్చే వారికి ఈ ఆలయం 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్ గా 1000 స్టెప్స్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి 7 AM to 11:30 AM, తర్వాత 12 PM to 3 PM, ఆ తర్వాత 4 PM to 7:30 PM. ఒకసారి ఈ ఏరియా 360 డిగ్రీస్లో ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఎదురుగా కనిపిస్తున్న వెస్ట్ గోపురం నుండి లెఫ్ట్ సైడ్కి వెళ్తే దర్శనానికి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. అలాగే ఇటు సైడ్ మొత్తం పార్క్ ఉంటుంది. బస్సెస్లో వచ్చేవారు ఇటు నుండి కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. బస్ స్టాండ్ ఇటు సైడ్ ఉంటుంది. ఇక ఇదంతా కార్ పార్కింగ్. అలాగే లెఫ్ట్ సైడ్లో అన్నదాన సత్రం ఉంటుంది. తిరుమల లాగా కొండపైన ఎక్కువ ప్లేసెస్ ఉండవు. సో ఫస్ట్ టైం వచ్చిన వారైనా సరే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా టెంపుల్ని విజిట్ చేయొచ్చు. ఇంకా ఈజీగా ఉండటానికి నేను ఈ మ్యాప్లో మీకు వివరిస్తున్నాను. ఇది వెస్ట్ గోపురం. ఇటు నుండే దర్శనానికి ఎంట్రీ ఉంటుంది. అలాగే మనం నార్త్ గోపురం సైడ్ నుండి టెంపుల్ లోపలికి వెళ్తాము. తర్వాత వెస్ట్ సైడ్ నుండి గర్భాలయం లోపలికి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శించుకున్న తర్వాత సౌత్ గోపురం సైడ్ నుండి బయటకు వస్తాము. తలనీలాలు ఇవ్వాలనుకున్న భక్తులు ఈ బిల్డింగ్ దగ్గర ఇవ్వచ్చు. ఇక్కడే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ బస్ స్టాండ్ ఉంటుంది. చివరిగా ఇదే అన్నదాన సత్రము. 1087 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మాణం స్టార్ట్ చేశారని చరిత్ర చెప్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఆలయాన్ని 13th సెంచరీలో ఒరిస్సా రాజులు కళింగ వాస్తు ప్రకారం నిర్మించారు. అందుకే ఈ ఆలయం లోపలి గోపురాలు సౌత్ ఇండియాలోని ఆలయ గోపురాలతో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. తర్వాత విజయనగర రాజులు ఈ ఆలయాన్ని డెవలప్ చేశారనేసి ఈ ఆలయంలో ఉన్న కొన్ని శాసనాలు చెప్తున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం చాలా మంది భక్తులు ఈ సింహాచలం పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ఒక రోజు మాత్రమే జరిగే ఈ గిరి ప్రదక్షిణలో సుమారు 4 నుండి 5 లక్షల మంది భక్తులు పాల్గొంటారు. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 32 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ గిరి ప్రదక్షిణ పర్వతం కింద ఉన్న మెట్ల దారి ముఖద్వారం నుండి మొదలయ్యి పర్వతం చుట్టూ తిరిగి మళ్ళీ ముఖద్వారం దగ్గర ఎండ్ అవుతుంది. తర్వాత చాలా మంది భక్తులు మెట్ల మార్గం ద్వారానే కొండపైకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మనం వెస్ట్ గోపురం నుండి ఇటు సైడ్ వస్తే ఇక్కడ దర్శనానికి ఎంట్రీ ఉంటుంది. బస్సెస్లో వచ్చేవారు ఇటు సైడ్ నుండి డైరెక్ట్గా రావచ్చు. ఇక్కడ స్పెషల్ దర్శనం టికెట్ కౌంటర్ ఉంటుంది. స్పెషల్ దర్శనము 100 రూపీస్ ఉంటుంది. ఈ దర్శనం లైన్ పక్క నుండి వెళ్తే ఇక్కడ ఫ్రీ అకామిడేషన్ రూమ్స్, టాయిలెట్స్, అలాగే తలనీలాలు ఇచ్చే ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నది త్రిపురాంతక స్వామి ఆలయము. తప్పకుండా దర్శించుకోండి. మీకు ఎదురుగా కనిపిస్తున్న వేస్ నుండే మనం దర్శనానికి వెళ్ళాలి. ఫ్రీ దర్శనానికి అలాగే 100 రూపీస్ దర్శనానికి సపరేట్ లైన్స్ ఉంటాయి. ప్రజెంట్ అయితే చాలా ఫ్రీగా ఉంది. పండుగ సమయాల్లో ఈ లైన్ మొత్తం నిండిపోతుంది. భక్తులు ఎక్కువగా లేరని మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. చూస్తున్నారు కదా, చాలా వరకు క్యాబిన్స్ అన్ని ఫ్రీగా ఉన్నాయి. లైన్ అయితే ఎక్కడ ఆగకుండా కదులుతూనే ఉంది. ఈ ఆలయము ఒక గుట్ట పైన ఉండటం వల్ల మనం ఇలా కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్లాల్సి ఉంటుంది. స్టెప్స్ ఎక్కాక మనం నార్త్ గోపురం నుండి ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అవుతాము. వెళ్లే దారిలో మనం నరసింహస్వామి అవతారాలను చూడొచ్చు.
ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉంటుంది. ఈ మండపం పైన పిల్లర్స్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. కొన్నిసార్లు మనల్ని అక్కడికి కూడా అలో చేస్తారు. ఇప్పుడైతే అలో చేయడం లేదు. ఈ వెస్ట్ ఎంట్రీ నుండే మనం ఆలయం లోపలికి వెళ్తాము. ఫ్రీ దర్శనం అలాగే 100 రూపీస్ దర్శనానికి వెళ్ళేవారు స్వామివారిని కొంత దూరం నుండి దర్శించుకోవాలి. అలాగే మనం గర్భాలయంలోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి అంటే 300 రూపీస్ స్పెషల్ టికెట్ ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న స్వామివారి విగ్రహం సంవత్సరం మొత్తం చందనంతో కప్పబడి ఉంటుంది. వైశాఖ శుద్ధ తదియ టైంలో పాత చందనాన్ని తీసేసి కొత్త చందనంతో స్వామివారిని కప్పుతారు. ఆ సమయంలో కేవలం 12 గంటలు మాత్రమే మనకు స్వామివారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఈ ఆలయంలో ఈ చందనోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతారు. ఆ టైంలో కొన్ని లక్షల మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. మనం స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చాక ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్తంభం ఉంటుంది. దాన్ని కప్ప స్తంభం అంటారు. కప్పం అంటే ట్యాక్స్ అని అర్థము. పూర్వము ఈ స్తంభం వద్ద ప్రజలు పన్నులు కట్టేవాళ్ళంట. అందుకే ఈ స్తంభానికి ఆ పేరు వచ్చింది. ఈ స్తంభాన్ని హత్తుకొని మనం కోరికలు కోరుకుంటే అవి తీరుతాయనేసి భక్తుల నమ్మకము. ఈ స్తంభం దగ్గరికి వెళ్ళటానికి ఒక్కొక్కరికి 25 రూపీస్ టికెట్ ఉంటుంది. ఈ ఆలయ గర్భాలయం పైన అయితే అద్భుతమైన శిల్పాలు మలిచారు. మీరు ఫస్ట్ టైం ఈ టెంపుల్కి వస్తే కొంత టైం ఇక్కడ స్పెండ్ చేసి ఈ గర్భాలయం పైన ఉన్న శిల్పాలన్నింటినీ చూడండి. ఒక్కొక్కసారి మనల్ని గర్భాలయం చుట్టూ తిరగటానికి అలో చేస్తారు. ప్రజెంట్ అయితే అలో చేయడం లేదు. దర్శనం అయ్యాక మనము సౌత్ గోపురం సైడ్ నుండి బయటకు వస్తాము. బయటకు వచ్చే టైంలో మనకు ఫ్రీ ప్రసాదం కూడా ఇస్తారు. తీసుకోవటం మిస్ అవ్వకండి. ఇక్కడ నుండి టెంపుల్ లోపల వ్యూస్ ని చూడండి. నాకు కుదిరినంత వరకు అన్ని యాంగిల్స్ లో మీకు ఈ టెంపుల్ ని చూపించడానికి ట్రై చేస్తున్నాను. వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. సౌత్ గోపురం నుండి ఇలా కిందకు వస్తే టెంపుల్ ఫ్రంట్ గోపురం కనిపిస్తుంది. అలాగే ఇక్కడే ప్రసాదం కౌంటర్స్ కూడా ఉంటాయి. ఈ ప్రసాదం కౌంటర్స్ దాటి కొంత ముందుకు వెళ్తే అన్నదాన సత్రం చేరుకుంటాము. ఈ ప్రసాదం కౌంటర్లో మనకు లడ్డుతో పాటు పులిహోర కూడా లభిస్తుంది. ఒక లడ్డు 15 రూపాయలు ఉంటుంది. అలాగే 100 గ్రాముల పులిహోర కూడా 15 రూపాయలు ఉంటుంది. ఈ సింహాచల వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెప్పడంతో పాటు మ్యాక్సిమం విజువల్స్ని మీకు చూపించాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.